మరి తండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారో ప్రతి పల్లె ప్రతి తండా నుంచి మా గిరిజన ప్రజలు అందరూ రోడ్డెక్కి ఈ రోజు నువ్వు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నావు. ఇక్కడ ఒక తండాను గ్రామ పంచాయతీలో మళ్ళీ విలీనం చేస్తున్నావు, మళ్ళీ పాత పద్ధతికే పోతున్నావు. ఇలాంటి దుర్మార్గమైన చర్య మానుకోకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సంఘాలు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు కూడా మా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మా గిరిజన బిడ్డలం అందరం కలెక్టర్లకు మా గిరిజన పత్తినాయక్ తండ వాసులకు మద్దతుగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఒక జాతి బిడ్డలుగా ఇక్కడ ఒక పాత గ్రామ పంచాయతీలో మనం విలీనం చేయడం అనేది దుర్మార్గమైన చర్య. అదేవిధంగా నల్లవెల్లి మండలంలో కూడా గిరిజన ప్రజలు చాలా మంది ఉంటే మరి రంగాయ చెరువు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎప్పుడో అయిపోయింది. 2 పంటలకు సంపూర్ణంగా అక్కడ నీళ్ళు వస్తున్నాయి. అక్కడ గిరిజన తాండాలను వాళ్ళందరినీ మళ్ళా రిజర్వాయర్ కట్టి ఆ తండాలను అందరూ గూడాల గుడిసెలు గూడు గుడ్డ లేకుండా వాళ్ళందరినీ లేపే ప్రయత్నం, సుమారు 2000 ఎకరాల భూమిని అక్కడ గిరిజన జాతి బిడ్డల భూములను కూడా ముంచే ప్రయత్నము ఈ